తరతరముల తలరాతల వెతలను మార్చిన నీ కథ మరువలేముగా. వెతికిన కనులలో ఆశల వెలుగులు నింపిన వేకువ నీ అడుగే కదా. చరిత ఎన్నడు చూడని పయనము, చెదిరిపోని నీ సంకల్పము. గుడిసె గుండల్లో ఊపిరే నింపే, మనసులోతుల్లో ధైర్యమై పొంగే. నువ్వే ఆ అక్షరం, వీలం జగన్ అంటుందే ప్రతి స్వరం. వీలం జగన్ నువ్వేలే మా వరం. వీలం జగన్ నీతో మేమందరం. వీలం జగన్. బడికెళ్లే పసిపాపలకు బంగారు భవితే చూపక, ఒక అమ్మ ఒడిలా నువ్వే మమదే పంచినావుగా. బ్రతుకంతా బరువైపోయి అలసిన అవ్వ తాతకు ఇదిగో నేనున్నానంటూ చెయ్యందిస్తున్నావుగా. హారే చూపే ఆలోచన, ఆకలి తీర్చే నీ ఆదరణ. అందరి కోసం నీలో తపన ఆగనిదంట. రామిరెడ్డిపల్లె గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామిరెడ్డిపల్లె అక్క చెల్లెమ్మలు, అన్నలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ యొక్క గ్రామానికి సంబంధించి డైరెక్ట్గా పేరు సోముల రామిరెడ్డిపల్లి సచివాలయ పరిధిలో 20,63,00,000 డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. అదేవిధంగా నాన్ డిబిటీ ద్వారా 10,87,00,000 మొత్తం ఈ 2 గ్రామాలకు ఈ సచివాలయ పరిధిలో 31,50,00,000 31,50,00,000 డిబిటీ కింద కానీ నాన్ డిబిటీ కింద కానీ మీ యొక్క అకౌంట్ లో ఇంత డబ్బు వేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎంతో మంది మంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు. మరి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత అభివృద్ధి అయితేనేమి, సంక్షేమం అయితేనేమి, ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మిగతా రాష్ట్రాల్లో కూడా అక్కడి ప్రజలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మా రాష్ట్రాల్లో ఎందుకు చేయడం లేదని చెప్పి అక్కడ ముఖ్యమంత్రులను కూడా ప్రజలు నిలదీసే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి సచివాలయ పరిధిలో ప్రతి ఇంటికి కూడా కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, పార్టీ కానీ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి కూడా అందడం జరుగుతూ ఉంది. మరి ఈ గ్రామం విషయానికి వస్తే ఈరోజు ఈ గ్రామంలో ప్రతి ఇంటికి కూడా లక్షలాది రూపాయలు ఈరోజు అకౌంట్లో కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామానికి ముఖ్యంగా ఈ గ్రామానికి ఎవరైనా కూడా బంధువులు రావాలంటే కూడా చాలా వరకు ఈ రోడ్డు సౌకర్యం, ముఖ్యంగా ఈ గ్రామ పరిధిలో సీసీ రోడ్డు లేక ఎవరైనా బంధువులు కానీ ఎవరైనా కొత్త ఎక్కడికైనా కూడా పెళ్లిళ్ళకు పోవాలంటే కూడా మరి బురద పుసుకొని పోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకోసం నేను ఈ గ్రామానికి నేను వచ్చినప్పుడు గత ఎన్నికల సమయంలో కూడా ఈ గ్రామానికి వచ్చినప్పుడు మన సుందరెడ్డి గారు ఈ గ్రామం గురించి
అన్న ఇక్కడ రోడ్డు కావాలి, మా గ్రామానికి నువ్వు ఖచ్చితంగా సిమెంట్ రోడ్డు వేయించాలని చెప్పి ఆ రోజు కోరడం జరిగింది. మరి సుందర్రెడ్డి గారు కోరిన ప్రకారంగా ఈ గ్రామానికి 1 కోటి రూపాయల ఖర్చుతో సిమెంట్ రోడ్డు కూడా వేయడం జరిగింది. మీరంతా కూడా చూస్తా ఉన్నారు. అదేవిధంగా ఇంకా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఇంకా పైపదారులు కూడా సీసీ రోడ్డు లేదంటే కూడా అక్కడ కూడా ఒక రోడ్డు కూడా మా యొక్క గడప గడప నిధుల నుంచి, అదేవిధంగా మన చైర్మన్ జెడ్పీ చైర్మన్ గారి నిధుల నుంచి కూడా మరి ఈ గ్రామానికి సీసీ రోడ్డు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు దాదాపు 270 మందికి ఇంటి పట్టాలు కూడా ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దాదాపు 70 ఎకరాలు ఈ గ్రామంలో అసైన్మెంట్ కింద కూడా భూములు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం అనేది మాదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ గ్రామానికి ఒక మినరల్ వాటర్ ప్లాంట్ కావాలంటే కూడా వెంటనే శాంక్షన్ చేసి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా కట్టించి ఈరోజు స్వచ్ఛమైన వాటర్ ఇవ్వడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ గ్రామ ప్రజలు హిందువుల శ్మశాన వాటిక లేదంటే 3 ఎకరాలు హిందూ శ్మశాన వాటికి కూడా భూములు 3 ఎకరాలు కేటాయించడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ముస్లింలకు సంబంధించి 2 ఎకరాలు శ్మశాన ఈ యొక్క సుంకేశ్వర రోడ్డు కూడా గ్రావెల్ రోడ్డు కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు. అవసరమైతే అక్కడ తార్ రోడ్డు కూడా గ్రామానికి వేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు 70 ఎకరాలు మనం అసైన్మెంట్ కింద ఇచ్చినాం. ఇంకా కొంతమంది మిగిలిపోయినారు. వాళ్ళకు కూడా అసైన్మెంట్ కింద భూములు కావాలంటే కూడా తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఎవరైనా కూడా మిగిలిపోయిన వాళ్ళంటే కూడా అసైన్మెంట్ కింద భూములు ఇస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చెరువు వంక ప్రస్తాపు ఒక బ్రిడ్జి కావాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు. తప్పకుండా ఆ బ్రిడ్జి కూడా శాంక్షన్ చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా చెప్పండి, తప్పకుండా చేస్తాను. అదేవిధంగా గ్రామానికి ఆ యొక్క మొదట్లో ఈ యొక్క తగ్గు రోడ్డులో సిమెంట్ రోడ్డు కావాలని చెప్తా ఉన్నారు. తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ యొక్క తగ్గు రోడ్డుకు సంబంధించిన సిమెంట్ రోడ్డు కూడా పూర్తి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు బీసీ జనార్దన్ రెడ్డి చాలా సార్లు చెప్తా ఉంటారు, నా సొంత ఊరు రామిరెడ్డిపల్లి అని చెప్తా ఉన్నాడు. మరి రామిరెడ్డిపల్లికి ఏం చేసినావా నువ్వు? రామిరెడ్డిపల్లికి ఏం చేసినావు? నా సొంత ఊరు అని చెప్తా ఉంటావు. మరి ఇంతమంది బంధువులు ఉన్నారు. మరి బంధువులకు కనీసం వాళ్ళ మర్యాద కోసమైనా నువ్వు ఏనాడైనా సీసీ రోడ్డు గురించి ఆలోచన చేసినావా? ఈ సీసీ రోడ్డు వేయాలంటే నీకు ధైర్యం లేదు. ఈ సీసీ రోడ్డు వేస్తే ఎక్కడ మెట్లు కానీ ఏదైనా కాలువలు పోతే ఎక్కడ నాకు ఓట్లు పోతాయని ఒక భయపడి ఒక పిరికి బందలాగా పారిపోయి ఈ రోడ్డు కూడా వేయలేకపోయినామని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మా నాయకులు ఉన్నారు, సుందర్రెడ్డి గారు, అన్న రోడ్డు కావాలంటే వెంబడి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క రోడ్డు కానీ ఏదన్నా కూడా మెట్లు కానీ ఏదన్నా అరుగులు కానీ ఏదన్నా అడ్డం ఉంటే కూడా తప్పకుండా తీసేపిస్తాం, మీరు రోడ్డు వేయండి అని చెప్తే మీరే మీ గ్రామస్తులే ఎవరైనా వేస్తారు, సిమెంట్ రోడ్డు వేసుకుంటారంటే వేసుకోండి అని చెప్పి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆ రోడ్డు మేము వేయలేము, మీ తరఫున ఎవరైనా ఒక మనిషి పెట్టైనా వేపేయండి అంటే మెట్టుపల్లి మద్దైన మీ గ్రామానికి ఈరోజు ఏదైతే చెప్తా ఉన్నానో ఈ యొక్క సుంకేశ్వర రోడ్డు కానీ రాంభద్రపల్లి ఎస్ఆర్బీసీకి సంబంధించిన ఈ యొక్క బ్రిడ్జి కానీ అదేవిధంగా ఇంకా మిగతా పనులు కానీ ఏదైతే వాళ్ళు అడుగుతా ఉన్నారో అన్ని పనులు కూడా తప్పకుండా చేస్తాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఈరోజు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఏం చేశారు మీరు అని చెప్పి. మేము ఏం చేసింది ఈరోజు కళ్ళకు కనపడతా ఉన్నాయి, ఈ రోడ్లు కనపడతా ఉన్నాయి, ఈ పైప్ లైన్లు కనపడతా ఉంది, ఈ మినరల్ వాటర్ ప్లాంట్ కనపడతా ఉన్నాయి. మరి మీకు తెలుసు, మీరు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారంటే మీరు ఏది కూడా చెప్పలేని పరిస్థితి మేము చెప్పి. అదేవిధంగా ఈ యొక్క గ్రామానికి సంబంధించినంత వరకు ఈరోజు
పేర్సాల నుంచి వస్తా ఉంటే ఈరోజు ఎడమ చేతి పక్కన కొన్ని బిల్డింగ్లు తయారవుతా ఉన్నాయో మీ కళ్ళకు కనపడలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు దాదాపు 11 కరెంటు ఫోన్లు కావాలంటే ఇవ్వడం జరిగింది. ఈ గ్రామానికి ఏది అడిగినా కూడా మన ఫోన్ కాల్ చేస్తే కూడా నేను స్పందించి ఈ గ్రామానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు గతంలో వైఎస్ఆర్ పార్టీకి 44 ఓట్లు నాకు మెజార్టీ ఇచ్చినారు. ఈసారి తప్పకుండా 300 ఓట్లు ఈ రోడ్డు వేసినాను కాబట్టి నాకు మెజార్టీ ఇవ్వాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామంలో నేను ఉపయోగపడినాను. ఒక ఎమ్మెల్యేగా ఈ గ్రామానికి ఏది అడిగినా కూడా కాదనకుండా ఇంటి పట్టాల విషయంలో కానీ, అసైన్మెంట్ భూముల విషయంలో కానీ, బోర్ల విషయంలో కానీ, పైప్ లైన్ల విషయంలో కానీ ఏది అడిగినా కూడా కాదనకుండా ఇన్ని పథకాలు కొనసాగిస్తూనే ఇంకా పేదవాళ్లకు పేదరికంలో ఉన్నారు, మళ్ళీ వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి 45 సంవత్సరాలు పూర్తయిన ప్రతి మహిళకు కూడా ఈరోజు 18,750 సంవత్సరానికి చేతి కింద ఇస్తా ఉంటే దాన్ని డబుల్ కూడా చేయడం జరిగింది. రేపు వచ్చే ఎన్నికల తర్వాత 37,500 రూపాయలు ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈబీసీ నేస్తం ప్రతి సంవత్సరం కూడా 15,000 ఇస్తా ఉన్నాం. ఎన్నికల తర్వాత మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ 15,000 నుంచి 30,000 ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కాపులకు సంబంధించి 15,000 ఉన్న దాన్ని 30,000 చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని మంచి పనులు ఈరోజు మహిళలకైతేనేమి, రైతులకైతేనేమి, ఈరోజు రైతుల విషయంలో గతంలో తెలుగుదేశం పార్టీ మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులకు ఈ యొక్క మనం వేసే పంటకు కూడా క్రాప్ డ్యామేజ్ కూడా రావడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ కూడా మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చెల్లిస్తా ఉంది. అదేవిధంగా ఈరోజు చూస్తా ఉన్నాం మహిళలకు సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారు 16,000 కోట్ల రూపాయలున్న రుణమాఫీ చేస్తానని చెప్పి ఆనాడు మీ బంగారంతో కూడా ఇళ్లకు తీసుకొస్తానని చెప్పి కూడా మహిళలకు, ముఖ్యంగా పొదుపు మహిళలకు మోసం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ యొక్క పొదుపు మహిళలకు సంబంధించి 26,000 కోట్లు 4 విడతల్లో మీ యొక్క అకౌంట్ లో ఆసరా కింద కూడా వేయడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కేవలం ఎన్నికల సమయంలో ఈరోజు ప్రజలు గుర్తొస్తా ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే పసుపు కుంకుమ పేరుతో మోసం చేస్తే ప్రజలు ఆయనకు పసుపు పూసి బొట్టు పెట్టి సాగనంపడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తాం. ఎంతమంది పిల్లలైనా పుట్టియండి అని చెప్తా ఉన్నాడు. ఎంతమంది పిల్లలైనా పుట్టిస్తే ఎవరు దాకాల ఎవరు పెంచాలా, ఎవరు బట్టలు ఎవరు పట్టియాలా, వాళ్ళకి పెళ్లిళ్ళు ఎవరు చేయాలా, నీ ఆస్తి ఏమన్నా రాయిస్తావా, నువ్వేమన్నా పిల్లలు పుట్టించుకొని ఉచిత సలహాగా చెప్పడం ఎవరు చేయాలా? ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలేనా ఇదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆయనకే పిచ్చి పట్టిందో నాకు తెలియదు. ఎందుకంటే పిల్లలు పుట్టించుకోండి అని చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడైనా ఏదైనా కూడా గ్రామంలో అభివృద్ధి గురించి కానీ ఏదైనా సంక్షేమ పథకాలు ఇచ్చేదాని గురించి కానీ ఎవరైనా చెప్తారు. ఆయన పిల్లలను పుట్టించుకోండి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఆయనకు తలకాయ ఏదో చిన్న మీద ఏదో చిట్నట్టు ఉంది, నాకు అర్థం కావడానికి. కాబట్టి ఈరోజు మీకు అన్ని పథకాలు, ఈరోజు ఈ యొక్క సంక్షేమ పాలన ఇస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి. అదేవిధంగా తెలుగుదేశం నాయకులు మాయమాటలు చెప్పి మళ్ళీ మోసం చేసేదానికి ప్రజల వద్దకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకసారి 2014 నుంచి 2019 వరకు వాళ్ళకు అవకాశం ఇచ్చినాం. అవకాశం ఇస్తే మరి 5 సంవత్సరాల పాలనలో ఏనాడు కూడా ప్రజల గురించి కానీ ప్రజల యొక్క సమస్యల గురించి కానీ ఏనాడు కూడా ఆలోచన చేసిన పరిస్థితి లేదు.
చేయని పనులకు కూడా చేసినట్టుగా బిల్లులు చేసుకోవడం, వాగుల్లో వంకల్లో మరి ఇసుక ఎత్తిపోసినా కూడా మరి ఎత్తిపోయిన దాన్ని కూడా ఎత్తిపోసినట్టుగా బిల్లులు చేసుకోవడం, మీ యొక్క కడుపులు నింపుకోవడం, మీరు బీరువాళ్ళ డబ్బులు దాచుకోవడం తప్ప ప్రజలకు ఈ మంచి పని చేసినానే ఒకటి చూపించమని చెప్పండి. ఏ పని చేయడంలే. మరి ఈనాడు 270 మందికి మేము పట్టాలు ఇస్తే మరి 5 సంవత్సరాల కాలంలో ఒక ఇంటి పట్ట ఏమన్నా ఇచ్చినారా మీరు? అసైన్మెంట్ కింద మేము 70 ఎకరాలు ఇచ్చే మీరు 5 సంవత్సరాల్లో ఒకడేమో ఎర్రబుక్కు రాస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు కొడుకు చెప్తాడు. ఒక ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తే ఏమవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఇదే మీ పరిపాలన? మీరు అధికారంలోకి వచ్చి చేసే పనులు ఇవేనా? కాబట్టి ఈరోజు ప్రజలు ప్రశాంతంగా కోరుకుంటా ఉన్నారు. ఈరోజు ఈ గ్రామాలు, ఈ యొక్క బనగానపల్లి నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా చిన్న గొడవలు లేకుండా అందరూ ప్రశాంతమైన జీవనం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి రైతు కూడా పంటలు పండాలా, బాగా సంతోషంగా భార్య కుటుంబంతో సంతోషంగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క పెద్దమెందుల్లో కానీ, కమ్మవారిపల్లె కానీ, కోటపాడు కానీ, ఈ యొక్క పేర్సమలు కానీ రామరెడ్డిపల్లెకి సంబంధించిన రైతులు నా వద్దకు వచ్చి, అన్న ఈ విధంగా మా మిరప పంట ఎండిపోతా ఉంది, మాకు నీళ్లు ఇప్పియండి అని చెప్పి వాళ్ళు అడిగితే నేను ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి అవుకు రిజర్వాయర్ నుంచి ఈ యొక్క జిఎన్ఎస్ గాలేరు నగరి కాలువకు నీళ్లు ఇప్పిస్తే ఈ బుద్ధి లేని పెద్ద మనిషి జనార్దన్ రెడ్డి మాట్లాడతాడు, కారసాని రామరెడ్డి కడప జిల్లాకు నీళ్లు అమ్ముకుంటున్నాడు అని చెప్పి మాట్లాడతాడు. ఆయన బుద్ధి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను రైతుల కోసము, రైతులు అడిగితే నేను నీళ్లు ఇప్పిస్తే నేను కడప జిల్లాకు నీళ్లు అమ్ముకుంటానని చెప్పి మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ఏదైనా ఒక మంచి పని చేస్తే దానికి కోర్టుకు వేయడం, ఈ విధంగా ఆ యొక్క జనార్దన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో మరి ఆనాడు ఆయన చేత కాదు, ఈ పరిపాలనలో మేము చేస్తా ఉంటే కోర్టుకు వేసి అడ్డుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి. మీకు మంచి చేసే వ్యక్తి, మీకు అన్ని విధాల ఏ ప్రభుత్వంలో మనం లబ్ధి పొందినాం. మీరు 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంది. మరి ఈ ప్రభుత్వంలో మనకు మంచి జరిగిందా, లేకుంటే గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంచి జరిగిందా? ఏ ప్రభుత్వంలో మనకు మంచి జరిగింది? మరి మనకు అకౌంట్లో, దీనికి ఎవరు సాక్ష్యం కాదు, మన యొక్క అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్లో ఆ 5 సంవత్సరాల్లో ఏం మంచి జరిగింది, ఈ 5 సంవత్సరాల్లో ఎంత లబ్ధి చేకూరింది అనేది మీరు ఆలోచన చేయండి. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ చూడకుండా అందరికీ సమానంగా అన్ని సంక్షేమ పథకాలు కూడా అందినాయి. కాబట్టి మీ మనస్సాక్షి చంపుకోకుండా, మనస్సాక్షి ప్రకారంగా ఎవరో చెప్పుడు మాటలు వినకుండా మీరందరూ కూడా మరి ఫ్యాన్ గుర్తుకు మన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థి నాకు 2 ఓట్లు ఇస్తారు. ఫ్యాను గుర్తుకి ఓటేద్దాం, మన కాటసాని రామిరెడ్డి అన్నను మళ్ళీ గెలిపించుకుందాం.